శ్రీమాత్రే నమః. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈ కార్తీక మాసం హరిహరాదులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. ఇంతటి పవిత్రమైనటువంటి ఈ మాసంలో రుక్మిణీ కళ్యాణం గురించి వినడం నిజంగా మన యొక్క అదృష్టం. భక్తి శ్రద్ధలతో ఈ కథను విన్నవారికి సకల పాపహరణంతో పాటు స్వామి అమ్మవార్ల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. కంసుని సంహరించిన తర్వాత ఉగ్రసేనుని రాజును చేసి మధుర నగరాన్ని కృష్ణ బలరాములు తమ యొక్క సంరక్షణలో పరిపాలించుకుంటూ ఉన్నారు. కంసపత్నుడు తమ తండ్రి వద్దకు వెళ్లి, మగధ చక్రవర్తి అయినటువంటి జరాసంధుడు కంసపత్నుల యొక్క తండ్రి, అతని వద్దకు వెళ్లి జరిగినటువంటి సంఘటన అంతా కూడా తెలియజేసి శ్రీకృష్ణుని వలన కంసవధ జరిగింది అని చెబుతారు. క్రోధావేశపరుడైనటువంటి జరాసంధుడు తన అల్లుడిని చంపినటువంటి కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకుంటానని, హతమారుస్తానని తమ యొక్క కుమార్తెలకు ప్రమాణం చేస్తాడు. యుద్ధబేరి మ్రోగించి తన సైన్యం గజతురంగ బలాలతో మధురపైకి దండెత్తుతాడు. కృష్ణ బలరాములు తమ బలాలతో ఎదిరించి జరాసంధుణ్ణి, ఆయన యొక్క సైన్యాన్ని నిర్మూలన చేసి అక్కడి నుండి ఓడించి పంపించేస్తారు. పగతగ్గనటువంటి జరాసంధుడు తన సైన్యాన్ని బలగాన్ని పెంచుకోవడానికి చుట్టుపక్కల రాజ్యాల రాజులను సైన్యాలను కలుపుకొని మధురపై 17 సార్లు దండయాత్ర చేస్తాడు. కానీ ప్రతిసారి కూడా కృష్ణ బలరాముల చేతిలో ఓటమి పొంది వెళ్ళిపోయేవాడు. బలరాముడు అడిగేవాడు కృష్ణుణ్ణి, కృష్ణ, ఎందుకు జరాసంధుడిని చంపకుండా వదిలేస్తున్నావు అని. అందుకు కృష్ణుడు నవ్వి, జరాసంధుడి మరణం ఇంకొకరి చేతిలో రాసి ఉంది, అంతదాకా ఇలా ఓడించి పంపక తప్పదు అని చెబుతాడు. బలరాముడు అన్నాడు, అది సరే కృష్ణ, ఈ వరుస యుద్ధాలతో మనం మన యొక్క యాదవ వీరులను కూడా నష్టపోతున్నాం కదా, ఆలోచించు అని అంటాడు. దానికి కృష్ణుడు, ఈసారి మరలా జరాసంధుడు వస్తే ఆలోచిద్దాంలే అని చెబుతాడు. బలరామకృష్ణుడు మధురలోకి వెళ్లి ఉగ్రసేనుణ్ణి వసుదేవుణ్ణి కలిసి విజయ విశేషాలు వివరించారు. అక్కడ జరాసంధుడు పరాజయంతో మరింతగా రగిలిపోయాడు. ఎలా ఓడించాలా అని ఆలోచిస్తూ ఉన్నటువంటి జరాసంధుని కలహభోజనుడు అయినటువంటి నారదుడు కలుస్తాడు. జరాసంధ, నీ వలన ఒంటరిగా కృష్ణుడితో పోరాటం అవదు. నీ యొక్క సామంత రాజులు కాకుండా ఇంకో బలమైనటువంటి రాజును కలుపుకొని దండయాత్ర చెయ్యి అని చెబుతాడు. ఎవరున్నారు నారదా అంతటి బలవంతుడు అని జరాసంధుడు అడుగుతాడు. నారదుడు అన్నాడు, యవన చక్రవర్తి కాలయవనుడు మహాబలవంతుడు, 3 లక్షల బలవంతులైనటువంటి యవన సైన్యం ఉంది. అతనికి కూడా కృష్ణుడంటే పడదు. కానీ నారదా, అతనెవరో నాకు తెలియదు కదా అని జరాసంధుడు ప్రశ్న వేశాడు. అందుకు నారదుడు, నేను వెళ్ళి అతనిని ఒప్పిస్తాను. మీరిరువురు చెరో పక్క నుంచి దాడి చెయ్యండి. ముందు కాలయవనుడు దాడి చేస్తాడు. ఆ సమాచారం తెలిసిన వెంటనే నీవు దాడి చెయ్యి అని చెప్పి నారదుడు వెళ్లి కాలయవనుని కలిసి కృష్ణునిపై యుద్ధానికి ఒప్పిస్తాడు. కాలయవనుడు మధురపైకి దాడి చేస్తాడు. సమాచారం తెలిసినటువంటి కృష్ణుడు బలరాముడితో, అన్నయ్య, ఇదే సమయంలో జరాసంధుడు కూడా దాడి చేస్తే మన సైన్యం ఎదుర్కోలేదు. మనం పోరాడుతుంటే జరాసంధుడు మధురలో ప్రవేశించి బంధుజనం ప్రజలను చంపివేయవచ్చు. వీరిని సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించండి అని చెబుతాడు. అయితే ఏం చేద్దాం కృష్ణ అని మరలా ప్రశ్నించగా కృష్ణుడు కన్నులు మూసుకొని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మను సముద్రుణ్ణి తలుచుకున్నాడు. ఇద్దరూ కూడా ప్రత్యక్షమయ్యారు. సముద్రుణ్ణి సముద్ర మధ్యలో భూమికి దూరంగా 12 యోజనాల పర్వత ప్రదేశం నగర నిర్మాణానికి ఇమ్మని అడుగుతాడు. తన యొక్క అవతార నిర్మాణ్యం తర్వాత తీసుకోమని చెబుతాడు. విశ్వకర్మతో, నీవు సముద్రుడితో వెళ్లి ఆ ప్రదేశంలో మధురవాసులు నివసించడానికి మంచి అనువైనటువంటి నగరాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశిస్తాడు. ఆ నగరానికి ద్వారకా అని నామకరణం చేయమని చెబుతాడు. వారిరువురూ కూడా బయలుదేరి వెళ్ళగానే బలరాముని వంక తిరిగి, అన్నయ్య, నీవు సైన్యంతో ఇక్కడే ఉండి నగరం నిర్మాణం అవగానే మధురవాసులందరినీ కూడా అక్కడకు తీసుకుని వెళ్ళు. నేను కాలయవరుని వధించి వస్తాను. ఒకవేళ జరాసంధుడు దాడి చేస్తే నిలువరించు అని తను ఒంటరిగా మధుర బయట వేచి ఉన్నటువంటి కాలయవరుని వద్దకు వెళ్లి నిరాయుధుడుగా బయలుదేరుతాడు. ఒంటరిగా నిరాయుధుడుగా వస్తున్నటువంటి కృష్ణుడిని చూసి కాలయవరుడు ఆశ్చర్యపడ్డాడు. నారదుడు ఇతని గురించి చాలా గొప్పగా చెప్పాడే, జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పాడే, ఇతనేమో ఆయుధాలు, రథము, సైన్యం ఏమీ లేకుండా వస్తున్నాడు అని ఆలోచనలు ఇలా ఉండగానే కృష్ణుడు ఎదురుగా వచ్చి నిలుచొని ఇలా అన్నాడు, కాలయవన, అనవసరమైనటువంటి రక్తపాతం ఎందుకు? నీవు నాతో వచ్చి ద్వంద్వ యుద్ధం చెయ్యి, గెలువు అని చెప్పగా సరేనని కాలయవనుడు తన ఉన్నటువంటి
తనతో వచ్చినటువంటి ఆయుధాలు అన్నీ కూడా వదిలిపెట్టి రథం దిగి కృష్ణుడి వైపు రాసాగాడు. దగ్గరకు వచ్చేదాకా చూసి కృష్ణుడు సేనలకు దూరంగా పరిగెత్తసాగాడు. హఠాత్తు పరిణామానికి కోపం చెంది కాలయవనుడు కృష్ణుని వెనక పరిగెత్తసాగాడు. అలా సేనలకు దూరంగా పరిగెత్తించి కొన్ని కోసల దూరం ఉన్నటువంటి పర్వత గుహలోకి కృష్ణుడు వెళ్ళాడు. అతని వెంట కాలయవనుడు ఆ గుహలోకి ప్రవేశించాడు. లోపల వెళ్ళిన తర్వాత కాలయవనుడికి కృష్ణుడు కనిపించలేదు. మరింత గుహలోపలకు పోయి వెతుకుతూ ఉన్నటువంటి అతనికి సుధరాను రాతిపై పరుండి ఉన్నటువంటి ఒక వ్యక్తి మసక కాంతిలో కనిపిస్తాడు. తన నుంచి భయపడి కృష్ణుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి అనుకుంటాడు కాలయవనుడు. దగ్గరకు వెళ్లి చూస్తాడు. కృష్ణుడు ధరించినటువంటి ఉత్తరీయం శరీరం మొత్తానికి కప్పుకొని నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి కోపం చెందినటువంటి కాలయవనుడు, ఓయి కృష్ణ, పిరికి పందవై గుహలో దాగిన నిన్ను నేను వదలను సుమా అని అంటూ కాలితో తనసాగాడు. కాలి దెబ్బలు తిన్నటువంటి ఆ మనిషి రాతిపై నుండి నిలబడ్డాడు. ఉత్తరయ్యం తొలగిన తర్వాత ఆ వ్యక్తిని చూశాడు. అతను కృష్ణుడు కాదు, ఎవరో ముసలి వ్యక్తి. యుగాలుగా ఆ గుహలో నిద్రిస్తున్నట్లుగా ఉంది. కాలయవనుడు తత్తరపడ్డాడు. ఎవరో మహారుషి యోగ నిద్రను భంగం చేశానే అని చెప్పి అనుకుంటూ ఉంటూ భయపడిపోతాడు. ఆ వ్యక్తి తనను కాలితో తన్ని కింద పడవేసి నిద్రాభంగం కావించిన వారు ఎవరా అని చెప్పి కోపంతో కన్నులు తెరిచి కాలయవనుని వంక తీక్షణంగా చూస్తాడు. అంతే, యుగాలుగా నిద్రాణమైనటువంటి యోగశక్తి భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలుగా కంటి నుండి వెలువడి క్షణంలో కాలయవనుని కాల్చి భస్మం చేసేశాయి. అతను ఎవరో కాదు, ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి మాంధాత చక్రవర్తి కుమారుడు ముచికుందుడు. తండ్రి యొక్క ఆజ్ఞతో దేవతలను చాలా కాలం అమరలోకంలో రాక్షసుల నుండి రక్షించి కాపాడాడు. రాక్షస భయం తొలగిన తరువాత తిరిగి రాజ్యానికి బయలుదేరినటువంటి ముచుకుందునికి దేవతలు, ముచుకుందా, నీవు వచ్చి చాలా కాలం అయిపోయింది, నీ వారందరూ కూడా చనిపోయారు, నీకక్కడ ఎవరూ కూడా లేరు కదా అని చెబుతారు. అప్పుడు ముచుకుందుడు అంటాడు, అయితే నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని అడుగుతాడు. అందుకు దేవతలు, మోక్షం ప్రసాదించేటటువంటి ఆ దేవదేవునికే ఉంది. అమరలోకం చాలా కాలం ఉండడం వలన నీ యొక్క ఆయుర్దాయం ఇంకా ముగించిపోలేదు అని అంటారు. అందుకు ముచికుందుడు అంటాడు, అయితే ఆ దేవదేవుడు నాకు మోక్షం ప్రసాదించే వరకు నాకు దీర్ఘయోగ నిద్ర కావాలి అని చెప్పి అడుగుతాడు. నా నిద్రకు ఎవరైనా భంగం కలిగిస్తే వారిని నా చూపుతో దహించి భస్మం చేసేటటువంటి వరాన్ని ఇవ్వండి అని అడుగుతాడు. ఇంకా అప్పటి నుండి కూడా ఆ గుహలో యోగ నిద్రలో ఉంటాడు. భంగం కలిగించినటువంటి కాలయవనుడు నశించిపోయాడు. కృష్ణుడు ముచుకుందునికి శ్రీ మహావిష్ణువు రూపంలో దర్శనమిస్తాడు. పులకించినటువంటి ముచుకుందుడు తనకు మోక్షాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. అందుకు కృష్ణుడు, ఇంకా నీ కర్మ పరిపక్వం కాలేదు, బదరికాశ్రమం వెళ్లి తపస్సు చేయమని చెబుతాడు. ఇక చిరకాలంలో మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని కూడా చెబుతాడు. నమస్కరించి ముచుకుందుడు ప్రయాణమయ్యాడు బదరికాశ్రమానికి. కృష్ణుడు మధుర తిరిగి వెళుతూ దారిలో ఉన్నటువంటి యవన సైన్యానికి కాలయవనుడు చనిపోయాడు అని చెప్పి తిరిగి వెళ్ళమనడంతో వారు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. మధురకు చేరినటువంటి కృష్ణుడు బలరామునితో కలిసి జరిగినటువంటి సంగతి తెలిపి అందరినీ తీసుకొని ద్వారకా వైపు బయలుదేరి వెళ్తారు. మరోవైపు నుండి మధురలోకి సైన్యంతో ప్రవేశించినటువంటి జరాసంధునికి ఎవ్వరూ కూడా కనిపించరన్నమాట. నగరమంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. వేగుల ద్వారా కాలయవనుని యొక్క మరణ వార్త బలరామకృష్ణులతో సహా మధురవాసులందరూ కూడా ద్వారకా వైపు ప్రయాణం అయ్యారని చెప్పి సంగతి కూడా తెలుస్తుంది. ఇక వారిని వెంబడించి హతమార్చుదామని చెప్పి ముందుకు సేనతో ప్రయాణమవుతాడు. కొన్ని యోజనాల దూరం వెళ్ళినటువంటి జరాసంధునికి ప్రవర్షణాగిరిని ఎక్కుతున్నటువంటి బలరామకృష్ణుడు మధుర జనం దూరం నుండి కనిపిస్తారు. బహుయోజనాలు ఉన్నటువంటి ఆ పర్వత శిఖరం దాటి వారిని ఎదిరించడం సాధ్యం కాదని జరాసంధుడు దట్టమైనటువంటి అటవీ సంపద కలిగినటువంటి పర్వతానికి నిప్పు పెట్టి కాల్చేయమని చెప్పి ఆదేశిస్తాడు. ఆ కార్చిచ్చులో అందరూ కూడా కాలి నశించిపోతారు అని చెప్పి ఆనందపడతాడు. కానీ బలరామకృష్ణులు కార్చిచ్చు తమ వైపు వచ్చేలాగా దాటి ద్వారకా నగరానికి చేరుకుంటారు. విషయం తెలిసినటువంటి జరాసంధుడు నిరాశ చెందుతాడు. సముద్ర మధ్యలో ఉన్నటువంటి ద్వారకపై దండయాత్ర చేయలేమని చెప్పి చింతపడుతూ ఉంటాడు. చింత దూరం చేయడానికి మరలా నారదుడు వచ్చి జరాసంధుని కలుస్తాడు. మహాబలవంతుడైనటువంటి కాలయవనుని మరణం, దుర్భేద్యమైనటువంటి ద్వారకా నివాసంతో కృష్ణుని హతమార్చలేవు అని చెప్పి బాధపడుతున్నటువంటి జరాసంధునికి ఇలా సలహా ఇస్తాడు. చేదిరాజైనటువంటి శిశుపాలుడు కృష్ణునికి దీటైన వాడని, అలాగే జన్మ వైరం ఉందని అతనితో చెలిమి పెంచుకోమని, అందుకుగాను
తన యొక్క సామంతరాజైనటువంటి విదర్భరాజు రుక్మి చెల్లెలు రుక్మిణిని ఇచ్చి వివాహం జరిపించమని కోరుకోమని చెబుతాడు. రుక్మిణి వివాహం ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తాడు జరాసంధుడు. బదులుగా నారదుడు రుక్మిణి కృష్ణుడంటే ఇష్టపడుతుంది అని, కానీ రుక్మిణిని ఇచ్చి కృష్ణుడికి పెళ్లి చేయడం ఇష్టం లేదని, పైగా శిశుపాలుడు కూడా కృష్ణునిపై ద్వేషంతో ఉన్నాడని చెప్పి చెబుతాడు. ఇంకా సంతోషించినటువంటి జరాసంధుడు నారదునికి ధన్యవాదాలు చెబుతాడు. నారదుడు, నేను విదర్భకు వెళ్ళి రుక్మిణి నీ వద్దకు పంపిస్తాను, నీవు ఈలోగా శిశుపాలుడితో మాట్లాడమని పయనమవుతాడు. శిశుపాలుడు కథ గురించి తెలుసుకుందాం. చేదిరాజైనటువంటి శిశుపాలుడు అతని సోదరుడు దంతవ్రక్తుడు వసుదేవుని చెల్లెలు కుమారుడు. పుట్టుకతోనే శిశుపాలుడు కురూపిగా పుడతాడు. బాధపడినటువంటి తల్లి అతనిని వ్యాస మహర్షి దగ్గరకు తీసుకుని వెళుతుంది. ఆయన ఆ బాలుని చూసి తల్లితో చెబుతాడు, ఇతను ఒక మహా వ్యక్తి చేతి స్పర్శతో అందగాడిగా మారతాడు, కానీ అతని చేతిలోనే ఇతని మరణం కూడా రాసి ఉంది. ఆ మహానుభావునితో విరోధం తెచ్చుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. అయితే శిశుపాలుడు దంతవ్రక్తుడు తల్లితో కలిసి మేనమామైనటువంటి వసుదేవుడి ఇంటికి వస్తారు. అక్కడ నీలమేఘశ్యాముడైనటువంటి కృష్ణుని చూసి కురూపి అయినటువంటి శిశుపాలుడు ఈర్ష్యాద్వేషం పెంచుకుంటాడు. ఆటలతో కృష్ణుడి చేతి స్పర్శ తగిలి శిశుపాలుడు కురూపి నుండి అందగాడుగా మారిపోతాడు. కృష్ణుని చేతులు తోసేస్తూ శిశుపాలుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసినటువంటి శిశుపాలుడి తల్లి కృష్ణుడి వద్దకు వచ్చి పుత్రభిక్ష పెట్టమని కాపాడమని ప్రాధేయపడుతుంది. ఇక కృష్ణుడు ఆమెతో, అత్తవు అర్థిస్తున్నావు కాబట్టి నేను 100 తప్పుల వరకు నీ కుమారుణ్ణి క్షమిస్తానత్త, నీ కొడుకు 100 తప్పులు చేయకుండా చూసుకోవడేటటువంటి బాధ్యత మాత్రం నీదే అని చెబుతాడు. అని కృష్ణుని ఆశీర్వదించి ఆమె తన కుమారులను కృష్ణుడికి దూరంగా తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చేదిరాజైనటువంటి శిశుపాలునికి వయసుతో పాటు కృష్ణుడిపై ద్వేషం పెరిగిపోతుంది. కృష్ణుడికి శత్రువైనటువంటి జరాసంధునితో చెలిమి పెంచుకుంటాడు. శిశుపాలుడు దంతవ్రక్తుడి గురించి ఇంకో విషయం కూడా చెప్పాలి. సనక సనందనాథులు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకునైనటువంటి జయా విజయలు ఇచ్చినటువంటి శాప ఫలితంగా 3 జన్మలు విష్ణువు యొక్క శత్రువులుగా జన్మించి ఆయనచే హతమవుతారు. మొదటిసారి నరసింహ అవతారంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రెండవసారి రామావతారంలో రావణ కుంభకర్ణులుగా, మూడవసారి కృష్ణావతారంలో శిశుపాల దంతవ్రక్తులుగా జన్మించి విష్ణువు చేతనే హతమవుతారనమాట. ఇప్పుడు రుక్మిణీ కళ్యాణం గురించి కథ ప్రారంభిద్దాం. విదర్భ రాజ్యానికి రాజు భీష్ముడు. ఇతను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మహాభక్తుడు. ఇతని యొక్క భక్తి పూజలకు వారు ప్రసన్నులై ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని అడుగుతారు. ఆయన మహాలక్ష్మిని తన కూతురుగా జన్మించమని కోరుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అల్లుడవుతానని ఆశిస్తాడు. కాలక్రమంలోనే అతని కోరిక తీరుతుందని చెప్పి వారిరువురు కూడా అంతర్ధానమవుతారు. ఆ తరువాత భీష్ముడికి 5 పుత్రులు జన్మిస్తారు. వారే రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, అలాగే రుక్మనేత్రులు. వీరు పుట్టిన కొంతకాలానికి పుత్రిక జన్మిస్తుంది. ఆమె పుట్టినప్పుడు రాజభవనం అంతా కూడా మణిమయ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. అందుకని ఆ పుత్రికకు రుక్మిణి అనేటటువంటి నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. 5 అన్నలకు తమ చెల్లెలు రుక్మిణి అంటే చాలా ప్రేమ. చిన్నప్పటి నుంచి కూడా రుక్మిణి చిన్నపిల్లలందరితో కలిసి సీతారాముల కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం ఆటలు ఆడుతూ ఉండేది. ఒకసారి వరుడి యొక్క పక్షమైతే ఇంకొకసారి వధువు పక్షం ఉంటూ కళ్యాణాలు జరిపిస్తూ ఉండేది. వయసు పెరుగుతూ ఉన్నప్పుడు రుక్మిణి రాజసభకు వచ్చినటువంటి అతిథుల ద్వారా కృష్ణ లీలా విశేషాలు అన్నీ కూడా వినింది. అలా వింటూ వింటూ కృష్ణ భక్తురాలైపోయింది. ఆమె కృష్ణ లీలా అభిరుచి తెలిసినటువంటి నారదుడు ఒకసారి వచ్చినప్పుడు శ్రీకృష్ణ విగ్రహాన్ని బహుకరించాడు. అప్పటి నుండి రుక్మిణికి కృష్ణారాధన జీవన గమ్యం అయిపోయింది. ఇప్పుడు యుక్త వయసు వచ్చినటువంటి రుక్మిణి శ్రీకృష్ణుడే తన జీవిత భాగస్వామిగా ఆరాధించసాగింది. చెలులు, బంధువులు, ఆఖరికి తండ్రి భీష్ముడు కూడా ఆమెను కృష్ణుడికి ఇచ్చే వివాహం చేయాలి అని చెప్పి నిశ్చయించుకుంటారు. కానీ ఇప్పుడు విదర్భరాజు అయినటువంటి రుక్మి ఆలోచన వేరే విధంగా ఉందన్నమాట. తన చెల్లెలైనటువంటి రుక్మిని ఇంకొక మహారాజుకు ఇచ్చి వివాహం చేయాలి అని. కృష్ణుడు రాజు కాదు కాబట్టి అతనితో సరి సమానమైనటువంటి అందగాడు చేది భూపాలుడు శిశుపాలుడు కాబట్టి శిశుపాలునికి మాత్రమే ఇచ్చి చెయ్యాలని చెప్పి రుక్మి యొక్క ఆలోచన. సరిగ్గా అప్పుడే నారదుడు జరాసంధుడి యొక్క వర్తమానం తీసుకుని విదర్భకు వస్తాడు. జరాసంధుడి ఆలోచనగా రుక్మిణి శిశుపాల కళ్యాణం సంగతి చెప్పి జరాసంధుని వెంటనే కలవమని చెప్పి చెబుతాడు.
సంతోషించినటువంటి రుక్మి శిశుపాల రుక్మిణి కళ్యాణ ప్రస్తావన తండ్రికి, సోదరులకు, అలాగే రుక్మిణికి చెబుతాడు. భీష్ముడు మాట్లాడుతూ రుక్మిణి కృష్ణుని ఇష్టపడుతుంది అని చెప్పి, అందుకని వారిరువురికి కూడా వివాహం చేయడం మంచిది అని చెప్పి చెబుతాడు. రుక్మిణికి అది అంగీకారం అన్నట్లుగా తల వంచి నిలుచొని ఉంటుంది. కానీ రుక్మి మాత్రం ఒప్పుకోడు. రాధ్యమే లేనటువంటి కృష్ణుడు పనికి రాడని, పైగా తమ చక్రవర్తి జరాసంధుడి యొక్క శత్రువని, కాబట్టి తమకు కూడా శత్రువని చెప్పి రుక్మిణిని శిశుపాలుడికే ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెబుతాడు. తన మాటను విననటువంటి రుక్మిణిని తన రాజభవనంలోనే బందీగా చేసి తాను మగధ జరాసంధుని కలవడానికి బయలుదేరి వెళతాడు. నారద మహర్షి విదర్భ నుండి ద్వారకా నగరం ప్రయాణమవుతాడు. ద్వారకా అంతా కూడా సందడి సందడిగా కోలాహలంగా ఉంటుంది. రాజవీధులు, గృహాలు, మంగళ తోరణాలు పూలతో చక్కగా అలంకరించి ఉంటాయి. ఏమిటో విశేషం అనుకుంటూ రాజభవనాన్ని చేరుకుంటాడు నారదుడు. ఆయనకు వసుదేవుడు, రోహిణి, దేవకి స్వాగతం పలుకుతారు. మంచి సమయానికే వచ్చారు నారద మహర్షి అని అంటూ, ఏమిటి వసుదేవా, ఏం ఉత్సవం జరుగుతుంది ద్వారకలో? అంతా కూడా అంగరంగ వైభవంగా ఉందే అని అడుగుతాడు నారదుడు. వసుదేవుడు అందుకు సమాధానమిస్తూ, పండగే మహర్షి, మా పెద్ద కుమారుడు బలరాముడు పర్వతరాజు రైవతుని కుమార్తె యొక్క రేవతిని వివాహం చేసుకుని ద్వారకకు పత్నీ సమేతంగా వచ్చాడు. తమరు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించండి అంటూ లోపలికి తీసుకుని వెళతారు. లోపలంతా కూడా కోలాహలంగా ఉంటుంది. నూతన దంపతులను వచ్చిన వారందరూ కూడా ఆశీర్వదించి వెళుతూ ఉంటారు. నారదుడు అక్షింతలతో బలరామ రేవతులను ఆశీర్వదించాడు. వారు ఈయన పాదాలకు ప్రణమిల్లి దీవెనలు తీసుకుంటారు. నారదుడు వెళ్లి కృష్ణుని పక్క ఆసనంపై కూర్చొని కృష్ణుని పలకరించాడు. కృష్ణుడు ఆయనకు నమస్కరిస్తూ, మంచి సమయానికే వచ్చారు నారద మునీంద్ర. ఊరికే రారు కదా తమరు, దేనికి వచ్చారు? జరాసంధుని యుద్ధానికి మరలా పురిగొలిపి చెప్పడానికి వచ్చారా అని నవ్వుతూ అడిగాడు. అందుకు నారదుడు, నారాయణ నారాయణ, నా కార్యం అంతా కూడా జగత్ కళ్యాణం కోసం కదా, తమకు కూడా తెలిసిందే కదా అని అంటాడు. అందుకు కృష్ణుడు నవ్వుతూ, అవును కదా, మరి ఈ వేళ రాకకు కారణం ఏమిటో అని అడగ్గా నారదుడు, కృష్ణ, అన్నగారి కళ్యాణం అయిపోయింది, మరి తమరి వివాహం ఎప్పుడు స్వామి అని అంటాడు. అందుకు కృష్ణుడు నవ్వుతూనే, ఈ నల్లనయ్యకు రాజ్యం లేని వాడికి ఎవ్వరూ కూడా పిల్లనివ్వరు కదా, ఒకవేళ ఎవరైనా ఇద్దామన్నా మీరు ఇవ్వనిస్తారా అని జరాసంధునికి నారదుడు ఇచ్చినటువంటి సలహా గురించి చురక అంటించాడు. అప్పుడు నారదుడు నమస్కారం చేస్తూ అన్నాడు, స్వామి, నా చేత చేయించేది మీరే, మరలా నాపై నింద వేస్తున్నారు. పోనీలేండి స్వామి, ఇంతకీ మా రుక్మిణి ఎలా వివాహం చేసుకోదలిచారు? నన్ను ఏం చేయమంటారో చెప్పండి. అందుకు కృష్ణుడు నవ్వుతూనే, ఎవరయ్యా ఆ రుక్మిణి? నేనెందుకు వివాహం చేసుకోవాలి? అయినా శత్రువులు ఆ అమ్మాయిని మనకెందుకు ఇస్తారు? కృష్ణుని యొక్క ప్రశ్నలకు తలకిందులైనటువంటి నారదుడు చేతులు జోడించి నమస్కరించి, స్వామి, జగన్నాటక సూత్రధారి, ఈ తిరకాసులేంటయ్యా? అక్కడ నీ ధ్యాసలోనే రుక్మిణి జీవనం సాగిస్తుంది. నిన్నే మనసా వాచా జీవిత భాగస్వామిగా కోరుకుంటుంది. శత్రువుల పిల్లని నిన్నే నమ్మినటువంటి పడతని వదిలేస్తావా? కరుణించి దయచూడు స్వామి, దారి చూపు అని అన్నాడు. అందుకు కృష్ణుడు అన్నాడు, నారదా, రుక్మిణి మనసులో ఉన్నది చెప్పి అర్థించేదాకా నేనేమీ చేయజాలను. శత్రువుల పిల్లను ఇష్టం లేకుండా తీసుకువచ్చానని నాపై నింద వేస్తారు. అందుకు నారదుడు లేచి, స్వామి, మీ యొక్క మనోగతం అర్థమైంది, నాకు అనుమతి ఇవ్వండి, తదుపరి కార్యం పూర్తి చేసి దర్శనం చేసుకుంటాను అని బయలుదేరాడు. రుక్మి మగధ రాజ్యానికి వెళ్లి జరాసంధుణ్ణి, శిశుపాలుని కలుస్తాడు. జరాసంధుడు తన మనసులోని ఆలోచన శిశుపాల రుక్మిణి వివాహం గురించి చెప్పి, దీని వలన 3 రాజ్యాలు కలిసి బలపడతాయని చెబుతాడు. ఈ వివాహంతో ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి బయటకు రప్పించి ఓడించవచ్చునని, తాము తమ యొక్క చతురంగ బలాలతో వివాహానికి ముందరే విదర్భకు వస్తామని చెబుతాడు. రుక్మి సంతోషించి శిశుపాలుణ్ణి తన చెల్లెలైనటువంటి రుక్మిణిని ఇచ్చి పెళ్లి చేసుకునేందుకు అడుగుతాడు. శిశుపాలుడు అందుకు అంగీకరిస్తాడు. వివాహ ముహూర్తం పెట్టుకుని వారిని విదర్భకు ఆహ్వానించి రుక్మి బయలుదేరి వెళుతాడు. రుక్మి విదర్భ వచ్చి రాజసభ ఏర్పాటు చేసి రాజకుమారి రుక్మిణీదేవి వివాహం చేదిదేశ మహారాజు శిశుపాలునితో నిశ్చయమైందని ప్రకటిస్తాడు. ముహూర్తానికి 3 రోజుల ముందర జరాసంధ చక్రవర్తి శిశుపాలునితో కలిసి బంధుమిత్ర సపరివార సమేతంగా విదర్భకు విచ్చేస్తారని, అందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు. అలాగే కుందనా నగరం అంటే విదర్భ రాజధాని 4 వైపులా సైన్యం సిద్ధం చేసి కాపలా పెంచమని చెబుతాడు. శ్రీకృష్ణుడు వచ్చి దాడి చేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని కూడా చెబుతాడు. రుక్మిణి మందిరానికి వెళ్లి ఆమెతో
శిశుపాలునితోనే వివాహం నిశ్చయం చేశానని, అతనినే ముహూర్తానికి చేసుకోవాలని చెబుతాడు. ఇక అక్కడే ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహం తీసి బయటకు విసిరేస్తాడు. అదే సమయంలో రాజభవనం వైపు వస్తున్న నారదుడు చేతిలోకి ఆ విగ్రహం పడుతుంది. తిరిగి నా దగ్గరకే వచ్చావా స్వామి అని అంటూ తన దగ్గర దాచుకుంటాడు. రుక్మిణి తన అన్న వెళ్లిన తర్వాత తండ్రి భీష్ముడి వద్దకు వెళ్లి ప్రాధేయపడుతుంది. తన కృష్ణుణ్ణి ఇష్టపడ్డానని, శిశుపాలుని వివాహం చేసుకోలేనని తన అన్న అయినటువంటి రుక్మికి నచ్చ చెప్పమని కోరుకుంటుంది. భీష్ముడు తన మాట రుక్మి వినడని, తాను ఎంత చెప్పినా కూడా అతను మాత్రం వినిపించుకోడని, మిగిలినటువంటి కొడుకులు కూడా రుక్మి పక్షమే ఉన్నారని చెబుతాడు. తాను అశక్తుడునని, ఆ దైవమే నీకు రక్ష అని ఆయననే కొలవమని చెబుతాడు. ఇక రుక్మిణి తన మందిరానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఉమాశంకరుల మూర్తులకు ప్రణమిల్లి, మిమ్మల్ని నమ్ముకున్నాను ఓ గౌరీ శంకరులారా, నన్ను ఈ యొక్క విపత్తు నుండి కాపాడి నా స్వామి వద్దకు చేర్చండి అని ప్రార్థిస్తూ ధ్యానంలో ఉంటుంది. అప్పుడే రాజభవనంలోకి వచ్చినటువంటి నారదుడు మొదట రుక్మిణి కలుస్తాడు. రుక్మి నారదుల వారికి ధన్యవాదాలు చెబుతాడు. ఆయన వలనే శిశుపాలునితో బాంధవ్యం ఏర్పడుతుంది అని, తప్పకుండా వివాహానికి వచ్చి ఆశీర్వదించాలని కోరతాడు. అందుకు అంగీకరించినటువంటి నారదుడు తాను రుక్మిణిని కలిసి నచ్చజెప్పి వస్తాను అని అంటాడు. రుక్మి నారదునికి అనుమతి ఇస్తాడు. నారదుడు మందిరంలోకి వెళ్లి ధ్యానంలో ఉన్నటువంటి రుక్మిణిని కలుస్తాడు. నారదుని యొక్క రాక చూసినటువంటి రుక్మిణి ఆసనమిచ్చి నమస్కరిస్తుంది. జరిగినది చెప్పి తనను ఈ బలవంత వివాహం నుండి కాపాడమని కోరుకుంటుంది. బాధపడుతున్నటువంటి ఆమెను ఓదార్చి, ఇలాంటి విపత్కర పరిస్థితిలో కాపాడగలిగేది ఆ గోవిందుడు ఒక్కడేనని ఆయనను శరణు వేయడమని చెప్పి చెబుతాడు. ఇక నమ్మకస్తుడైనటువంటి వ్యక్తితో మనసులో ఉన్నది కృష్ణుడికి తెలియజేసి వచ్చి తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకోమని వర్తమానం పంపించమని కూడా చెబుతాడు. రుక్మిణి సందేహిస్తుంది. రాచరిక ఆడపిల్లను ఇలా సందేశం పంపించడం తగునా? ఒకవేళ పంపినా కూడా స్వామి కరుణించి వస్తాడా? అసలే శత్రువుల కన్యను కదా అని నారదుని అడుగుతుంది. అందుకు నారదుడు సమాధానమిస్తూ, ఆడపిల్ల కోరుకున్న వారికి ఇలా సందేశం పంపించడం ఆనవాయితీగా ఉంది. కృష్ణయ్యను సందేహించవద్దు. తనను కోరుకున్న వారికి ఎప్పుడూ కూడా ఆ నల్లనయ్య అన్యాయం చెయ్యడు. తప్పకుండా వచ్చి తీసుకుని వెళతాడు అని చెబుతాడు. సందేహపడక నమ్మిన వారితో సందేశం పంపించమని చెబుతాడు. ప్రియ సమాగమ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించి బయలుదేరుతాడు. నారదుడు వెళ్లిన తర్వాత రుక్మిణి ఆలోచనలో పడుతుంది. ఎవరిని కృష్ణుడి దగ్గరకు పంపించాలా అని. ఎందుకంటే పొరపాటు దొరికితే అబాసు పాలవుతుంది కదా, అందుకని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలాగే కృష్ణయ్యకు తన యొక్క సందేశం వినిపించి తిరిగి వివాహ ముహూర్తం ముందే తనను కలవాలి. తన చిన్నప్పటి గురువు బ్రాహ్మణోత్తముడు అగ్నిదోత్యుల వారు గుర్తుకు వస్తారు రుక్మిణికి. చెలికత్తె ద్వారా వెంటనే నగరం అవతల ఉన్నటువంటి కులదేవత గౌరీ అమ్మవారి ఆలయంలో కలవమని వర్తమానం పంపిస్తుంది. అమ్మవారి దర్శనానికి వెళుతున్నానని అనుమతి తీసుకుని నగర బయట ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. అక్కడ అగ్నిద్యోతుల వారు వేచి ఉంటారు. అమ్మవారి దర్శనం చేసుకుని చెలికత్తెలను బయట కాపలా ఉండమని అగ్నిద్యోతుల వారి యొక్క పాదాలకు నమస్కారం చేసి తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెబుతుంది. ఆయనను ద్వారకలో ఉన్నటువంటి కృష్ణును కలిసి తన మాటగా చెప్పి విదర్భకు వచ్చి తనను తీసుకువెళ్లమని చెప్పమంది. గోవిందుడు తప్ప తనకిక వేరే దిక్కు లేదని, తననే నమ్మి వేచి ఉంటానని చెప్పమంది. అగ్నిద్యోతుల వారు సంతోషంగా వెళ్లడానికి అంగీకరించారు. ఈ విధంగా దేవదేవుడు శ్రీకృష్ణుని దర్శనం లభిస్తుంది నాకు. పైగా మీ ఇద్దరి వివాహ సందనాకర్త అవడం కూడా నా యొక్క పూర్వజన్మ సుకృతం తల్లి. తప్పకుండా ఇప్పుడే ద్వారకకు వెళతాను. శీఘ్రమేవ ఇష్టకామ్యాది సిద్ధిరస్తు అని ఆశీర్వదించి బయలుదేరతాడు. రుక్మిణి తన చెలికత్తెలతో రాజభవనానికి చేరుకుంటుంది. పార్వతీ పరమేశ్వరులను బ్రాహ్మణోత్తముడు త్వరగా ద్వారకా చేరేటట్లుగా చూడండి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటుంది. ఆమె ప్రార్థనలు విన్నారో ఏమో కానీ దేవతలు నడిచి వెళుతున్నటువంటి అగ్నిహోత్రునుకు ముందర ఒక సారథి మంచి అశ్వాలు ఉన్నటువంటి రథాన్ని వచ్చేలా చేస్తారు. సారథి రథం దిగి ఆయనకు నమస్కరించి అన్నాడు, స్వామి రథాన్ని అధిరోహించండి, తమను ద్వారకా దగ్గరకు తీసుకుని వెళ్ళమని చెప్పి దేవేంద్రుల వారి యొక్క ఆజ్ఞ అని చెబుతాడు. అగ్నిద్యోతులు దేవదేవుణ్ణి రుక్మిణీ కళ్యాణంతో పాటు పాలు పంచుకోవాలని అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పి అనుకొని ఆ రథాన్ని ఎక్కుతాడు. రథం ద్వారకా వైపు పరుగులు తీస్తుంది. రుక్మిణికి రోజులు గడిచి ముహూర్త సమయం దగ్గరై కొలది ఆందోళన ఆతృత పెరగసాగాయి. ఆ బ్రాహ్మణోత్తముడు అసలు వెళ్లారో లేదో, లేకుంటే అలసిపోయి మార్గ మధ్యంలో ఏమైనా విశ్రాంతి తీసుకున్నారా, లేదా కృష్ణుని కలిశారా, విన్నటువంటి కృష్ణుడు తప్పుగా అనుకున్నాడా, ఆ గౌరీదేవి దయ వలన
ఇది నాకు ఏదో ఒక విషయం తెలిస్తే బాగుండు. అసలు అమ్మవారి దయ నా పైన ఉందా లేదా, నా తలరాత ఏ విధంగా ఉందో అని చింతిస్తూ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంది. ఇక్కడ అగ్నిద్యోతిని యొక్క ద్వారకా ముందర సముద్ర తీరాన వదిలేసి రథసాదరి వెళ్ళిపోతాడు. అగ్నిదోత్యుడు, సముద్రుడా, నేను రుక్మిణీదేవి అత్యవసర సందేశం శ్రీకృష్ణుల వారికి తీసుకుని వచ్చాను. ద్వారకకు దారి విడువయ్యా అని చేతులు జోడించి ప్రార్థిస్తాడు. ఆయన ప్రార్థన విన్నట్లు ఉన్నాడు సముద్రుడు. నీటిని పక్కకు తొలగించి ద్వారకకు దారిచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులకు తాను కృష్ణుని కలవడానికి చాలా దూరం నుండి వచ్చానని, తన పేరు అగ్నిదోత్యులు అని, విదర్భ రాజకుమారి రుక్మిణీదేవి సందేశం తీసుకుని వచ్చానని, అత్యవసరంగా కృష్ణుని కలవాలని చెబుతాడు. వారు ఆయనకు వేచి ఉండమని చెప్పి తాము వెళ్లి కృష్ణుడికి తెలియజేశారు. కృష్ణుడు ఆయనను సాదరంగా తన దగ్గరకు తీసుకుని రమ్మని చెప్పి చెబుతాడు. ద్వారపాలకులు అగ్నిద్యోతనుని సాదరంగా రాజమందిరంలోకి తీసుకుని వెళతారు. అక్కడ బలరామకృష్ణుడు, వసుదేవుడు, సాత్యకి, అక్రూరుడు ఆసీనులై ఉంటారు. శ్రీకృష్ణ దర్శనం అయిన తర్వాత అగ్నిద్యోతనుడు ఆ నీలమేఘ శ్యాముని యొక్క రూపం చూసి భక్తి పార్వస్యంలో తన్మయుడవుతాడు. ఎన్ని జన్మల పుణ్యఫలమో స్వామి, దేవదేవుడి అయినటువంటి నీ దర్శనం నాకు లభించింది అని కన్నుల నిండా ఆనంద బాష్పాలతో చేతులు జోడించి నమస్కరిస్తాడు. కృష్ణుడు తన యొక్క ఆసనం నుండి లేచి అగ్నిద్యోతనుని దగ్గరకు వచ్చి అతను దగ్గరకు తీసుకుని వెళ్ళి తను కూర్చున్నటువంటి ఆసనంపై కూర్చునబెట్టి ఇలా అంటాడు. బ్రాహ్మణోత్తమ, ఎవరు మీరు? ఏ రాజ్యం వారు? ఇంత దూరం ప్రయాణం చేసి నా కోసం ఎందుకు వచ్చారు? ఏ సహాయం కోరి నా చెంతకు వచ్చారు? నిస్సంకోచంగా చెప్పండి. మీ సేవకై నేను తత్పరుడై ఉన్నాను అని అనగా, గోవర్ధన గిరిదారి, నా నామధేయం అగ్నిద్యోతనుడు. నేను విదర్భవాసిని. రాజధాని కుండినా నగరం నా నివాసం. రాజకుమారి రుక్మిణీదేవికి విద్యోపాసన చేసినటువంటి ఉపాధ్యాయుడను. మా రుక్మిణి సందేశం తీసుకుని మీకు విన్నవించాలని ఆమె యొక్క అభ్యర్థనపై మీ సన్నిధికి వచ్చాను. దేవదేవా, మీ యొక్క అనుమతి అయితే సందేశం వినిపించగలను అని కృష్ణుడి వంక చూశాడు. కృష్ణుడు అగ్నిద్యోతనునితో, అగ్నిద్యోతన, మీరు రుక్మిణి సందేశం చెప్పండి, ఎటువంటి సందేహం అవసరం లేదు అని చెప్తాడు. అగ్నిద్యోతనుడు ఆసనం నుండి లేచి కృష్ణుడి వంక తిరిగి చేతులు జోడిస్తూ, స్వామి, మా యొక్క ఇందువదన రుక్మిణి విన్నపం ఆలకించండి. స్వామి కృష్ణ, నీ గుణములు విన్నంత మాత్రమున శరీర బాధలు తొలగిపోవును. నీ దర్శనంచే మోక్షం లభించును. నీ యొక్క నామస్మరణచే సంసార దుఃఖం మాసిపోవును. అలాంటి నీ లీలలు విని నీ కోసం మనసు అర్పించాను. మహాలక్ష్మి విష్ణువును కోరినట్లు నిన్ను నేను కోరుకున్నాను. ఓ పురుషోత్తమ, సింహం సొత్తును నక్క కొరుక్కున్నట్లు నీ దాననైనటువంటి నన్ను శిశుపాలుడు నీ యొక్క వీరత్వం తెలియక నన్ను కోరుకుంటున్నాడు. నీ మీద శత్రుత్వంతో జరాసంధుడు మా అన్న రుక్మి నన్ను శిశుపాలునికిచ్చి పెళ్లి నిశ్చయించారు. నేను పూర్వజన్మలలో చేసినటువంటి వ్రతఫలం వలన ఈ జన్మలో ఉమాశంకరులకు నిష్టగా పూజ చేసి ప్రీతిగా చేసినటువంటి కొన్ని పూజల వలన నీవే నా పతి కావాలని నేను కోరుకున్నాను. అందుకే పంకజనాభా, నీ యొక్క పాద పద్మములకు ప్రణమిల్లి అర్థిస్తున్నాను. నీవు నీ యొక్క చతురంగ బలములతో వచ్చి శిశుపాల జరాసంధులను జయించి నీ వెంట తీసుకుని వెళ్ళు. నన్ను మా అన్న బందీగా చేశాడు. నీవు అంతఃపురంలోకి తీసుకువెళ్ళడానికి వస్తే నిన్ను నీ బంధువులను చంపడానికి ఏర్పాట్లు కూడా చేశాడు. కాబట్టి నేను వివాహానికి ముందు మా ఆచారం ప్రకారం నగరం బయట ఉన్నటువంటి గౌరీదేవి ఆలయానికి వస్తాను. నీవు నన్ను అక్కడి నుండి తీసుకుని వెళ్ళవచ్చు. నీవు నన్ను నీ యొక్క యోగ్యురాలుగా తలవని ఎడల 100 జన్మలైనను నిన్నే తలుస్తూ ప్రాణాలు వదిలేస్తాను. ఎందుకంటే ప్రాణేశ, నీ యొక్క మధుర భాషణం విననటువంటి ఈ చెవులెందుకు? పురుషోత్తమ, నీకు అర్పితం కానటువంటి ఈ శరీర సౌందర్యం ఎందుకు? భువనమోహన, నిన్ను చూడలేనటువంటి ఈ కన్నులు ఎందుకు? ప్రియతమా, నీ యొక్క అదరామృత రుచి పొందనటువంటి ఈ జిహ్వ ఎందుకు? కమలనయన, నీ యొక్క వనమాలికా వాసన గ్రహించినటువంటి ఈ నాసిక ఎందుకు? ధన్యచరిత, నీకు సేవ చేయలేనటువంటి ఎన్ని జన్మలైనటువంటి నాకెందుకు స్వామి? శీఘ్రమే నా మొరను ఆలకించి నన్ను కరుణించు. 1000 కనులతో నీ రాకకై ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీ ప్రాణసఖి రుక్మిణి అని అగ్నిద్యోతనుడు తన యొక్క సందేశాన్ని వినిపించి లోకోత్తర సౌందర్యాన్ని చక్కగా వర్ణించాడు. చివరికి కృష్ణయ్య, నీకు తగినది మా రుక్మిణి అయ్యా, మా రుక్మిణికి తగినవాడువు నీవేనయ్యా. ఇది మా యొక్క ఉపాధ్యాయుల వాక్కు. మీ ఇద్దరికీ కూడా పెళ్లి తథ్యం. బ్రహ్మవాక్కు, బ్రాహ్మణవాక్కు అని వినతి ముగించాడు. విన్నటువంటి కృష్ణుడు సంతోషంతో అగ్నిద్యోతనుని ఆలింగనం చేసుకుని అన్నాడు, పండితోత్తమ, నీ మాటలు నాకు ఆనందం కలిగించాయి. నాకును రుక్మిణివై ఉన్నటువంటి అనురాగం ఎంతో ఉంది.
నేను విదర్భకు తప్పకుండా వస్తాను. భీష్మపురిలోకి వచ్చి బ్రహ్మాదులు అడ్డం వచ్చినా సరే ఎదిరించి మరీ రుక్మిణిని తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాను. అగ్నిద్యోతన, రుక్మిణిని నిశ్చితంగా ఉండమని చెప్పండి. వివాహ ముహూర్తం ముందే ఆమె చెప్పిన విధంగా గౌరీదేవి ఆలయం వద్దకు వచ్చి తీసుకుని వెళతానని కూడా చెప్పండి అని చెబుతాడు. సంతోషించినటువంటి అగ్నిద్యోతనుడు అందరికీ నమస్కరించి శ్రీకృష్ణుడి అనుమతి తీసుకుని విదర్భకు ప్రయాణమవుతాడు. అగ్నిద్యోతుడు వెళ్లిన తర్వాత కృష్ణుడు బలరామ, సాత్యకి, అక్రూరుడు మరియు వసుదేవుడితో సమావేశం అయ్యాడు. విదర్భకు ఎలా ఎప్పుడు వెళ్ళాలి అని. అందరూ కూడా కృష్ణుడికి తోడుగా సైన్యంతో వస్తామని అన్నారు. కానీ కృష్ణుడు మాత్రం ఒప్పుకోలేదు. చతురంగ బలాలతో వెళితే శత్రువులకు తెలిసిపోతుంది, ముందు జాగ్రత్త పడతారు. తాను ఒక్కడే బయలుదేరి సరిగ్గా ముహూర్తానికి కొన్ని గంటల ముందు రుక్మిణి చెప్పిన విధంగా గౌరీదేవి ఆలయం దగ్గరకు వెళ్లి తీసుకుని వస్తానని, సైన్యంతో వారు తరువాత బయలుదేరి దారిలో సహాయం చేయడానికి వేచి ఉండమని చెప్తాడు. అందరూ అందుకు అంగీకరిస్తారు. అగ్నిద్యోతనుడు ద్వారకా బయటకు వచ్చి సముద్రం దాటి రాగానే ఆయన కోసం రథం వేచి ఉంది. ఆయన ఎక్కగానే విదర్భ వైపు పరుగులు తీసింది. అక్కడ విదర్భలో వేచి చూస్తున్నటువంటి రుక్మిణికి ఆందోళన ఎక్కువైంది. వివాహ ముహూర్తం రోజుల్లోకి వచ్చింది, వర్తమానమేమో ఇంకా రాలేదు. దిగులుతో ఆహారం, నిద్ర మానేసింది రుక్మిణీదేవి. ఇక ఆభూషణాలు, అలంకారాలు అన్నీ కూడా మానివేసింది. గౌరీ శంకరుల ధ్యానంలోనే పగలు రాత్రి గడపసాగింది. చెలికత్తెలు ఆమెను పలకరించాలన్నా కూడా, కదిలించాలన్నా కూడా భయపడిపోయారు. రాజకుటుంబ సభ్యులకు ఈ సంగతి చెప్పాలా వద్దా అన్నటువంటి అనుమానంలో పడ్డారు. కాలం ఎవరికోసం ఆగదు కదా. 3 రోజుల లోపలికి వివాహం వచ్చేసింది. జరాసంధుడు శిశుపాలునితో కలిసి బంధుమిత్ర పరివార సమేతంగా చతురంగ బలాలను తీసుకుని వచ్చారు. కుండినా నగరం చుట్టూ కూడా భద్రత పెంచి సైన్యంతో కట్టుదిట్టం చేశారు. శత్రువు సైన్యం బయలుదేరగానే వర్తమానం చేరే విధంగా వేగవంతమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. తన మందిరంలో గౌరీశంకరుల ధ్యానంలో ఉన్నటువంటి రుక్మిణికి చెలికత్త శుభవార్త తీసుకువచ్చింది. అగ్నిద్యోతనుడు వచ్చి గౌరీ మందిరంలో వేచి ఉన్నారని పరుగున అలంకరించుకుని రుక్మిణి చెలికత్తెలతో గౌరీ ఆలయానికి బయలుదేరి వెళ్ళింది. అగ్నిద్యోతనుడు తన వైపు పరుగున వస్తున్నటువంటి రుక్మిణి వంక చూశాడు. ఆందోళన, ఉత్సాహం, సందేహం, ఆశ అన్నీ కలపోసుకొని ఆమె యొక్క ముఖార విందంలో కనిపించాయి. అగ్నిద్యోతనుకి పాదాభివందనం చేసి తల వంచి నుంచునుంది. ఆయన చిరునవ్వుతో ఆప్యాయంగా చూసి ఇష్టకామ్యాభి సిద్ధిరస్తు రుక్మిణి అని స్వామి గౌరీ ఆలయానికి ముహూర్తానికి ముందుగా వచ్చి నిన్ను తీసుకుని వెళతారు. శీఘ్రమేవ కళ్యాణమస్తు అని దీవించారు. అమావాస్య చంద్రబింబంలా ఉన్నటువంటి రుక్మిణి ముఖార విందం పూర్ణచంద్ర వదనంలా మారిపోయింది. ఆహారం, నిద్ర కరువైనటువంటి ఆమె యొక్క శరీరం 1000 వెలుగులతో శక్తిభరితంగా మారిపోయింది. ఆయనకు నమస్కరించి, గురువర్య, బ్రాహ్మణోత్తమ, మీ యొక్క మధుర వచనంతో నాలో జీవం నింపారు అని అంటుంది. లోపలకు పరుగున వెళ్లి గౌరీదేవికి, తల్లి, నా మొర ఆలకించి నా కృష్ణుని నాకు ప్రసాదించబోతున్నావా అని తల వంచి ప్రణమిల్లింది. ఇంకొకసారి అగ్నిద్యోతనునికి నమస్కరించి రాజమందిరానికి వెళ్ళిపోయింది. సంతోషంగా ఉన్నటువంటి రుక్మిణిని చెలికత్తెలు ఆభరణాలతో, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించారు. చాలా రోజుల తర్వాత భోజనం చేసింది. ఆనందంగా ఉన్నటువంటి రుక్మిణిని చూసి తల్లిదండ్రులు, రుక్మిణి, మిగిలినటువంటి అన్నలు సంతోషపడ్డారు. కృష్ణుని మర్చిపోయి శిశుపాలుని చేసుకోవడానికి సిద్ధమైంది అని చెప్పి అందరూ అనుకుంటారు. పెళ్లి సంబరాలలో కుండినా నగరం మునిగిపోయింది. జరాసంధుడు, రుక్మి, శిశుపాలునికి ద్వారకా నుండి సైన్యంతో కృష్ణుడు బయలుదేరినట్లుగా ఏమీ సమాచారం రాలేదు. అర్థం కాకపోయినా కృష్ణుడు మాయోపాయాలు చేస్తాడు, అందుకని తాము మరింత జాగ్రత్తగా ఉండాలని రుక్మిణి మందిరం చుట్టూ కూడా భద్రత పెంచారు. తామే పహారా కాయాలి అని చెప్పి స్వయంగా అనుకుంటారు. ఏ సంఘటన జరగకుండానే పెళ్లి రోజు వచ్చేసింది. జరాసంధుడు, శిశుపాలుడు, రుక్మితో అందరూ కూడా కళ్యాణ వేదిక చేరుకున్నారు. నారదుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. శిశుపాలుని పెళ్లి కుమారుని చేసేటటువంటి కార్యక్రమం మొదలైంది. రుక్మిణి మందిరంలో ఆమెను అలంకరిస్తూ ఉన్నారు. రుక్మిణి మనసులో అనుకుంటూ ఉంది, లగ్నం దగ్గరకు వచ్చేసింది, ఇంకా గోవిందుడు వస్తున్నట్లు సమాచారం కూడా లేదు. బ్రాహ్మణోత్తముడు చెప్పిన విధంగా వచ్చి నన్ను తీసుకుని వెళతాడా అని సందేహిస్తూ ఉంది. మరుక్షణంలోనే ఆ గౌరీమాత నా కోరిక తప్పక నెరవేరుస్తుంది అని ధైర్యం తెచ్చుకుంది. అలంకరించినటువంటి పెళ్లికూతురు రుక్మిణీదేవిని ఆచార సాంప్రదాయం ప్రకారం చెలికత్తెలు నగర బయట ఉన్నటువంటి గౌరీ ఆలయానికి తీసుకుని బయలుదేరతారు. వెంట బంధువులు, కొంత సైన్యం ఉంటారు. గౌరీదేవి ఆలయం చేరుకున్నటువంటి రుక్మిణి చుట్టుపక్కల చూస్తుంది. అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. పురోహితులు రుక్మిణిని లోపలికి తీసుకుని వెళ్లి గౌరీ పూజలో కూర్చుండబెట్టారు. ఆందోళన, ఆతృత పక్కకు పెట్టి రుక్మిణి అమ్మవారిపై మనసు లగ్నం చేసి పూజ చేసింది. క్షణక్షణం గడవసాగాయి. రుక్మిణి సంగతి తెలియదు కానీ ఆమె చిలికత్తలకు ఉద్వేగంతో హృదయ వేగం పెరగసాగింది.
వారందరూ కూడా అమ్మవారికి నమస్కరించి రుక్మిణి కోరినట్లుగా జరిగేలా చెయ్యమ్మా అని ప్రార్థించారు. పైన ఆకాశంలో గంధర్వులు, కిన్నెర కింపురుషులు, దేవతలతో సప్త ఋషిగణం అందరూ రుక్మిణి కృష్ణుల యొక్క వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గౌరీ పూజ సంపన్నమైంది. అదే క్షణంలో బయట కలకలం మొదలైంది. చెలికత్తెలు బయటకు వచ్చి చూశారు. ఎటు నుంచో ఎలా వచ్చాడో తెలియలేదు, కానీ కృష్ణుడు రథంలో వచ్చేశాడు. అక్కడ ఉన్నటువంటి కాస్త సైనికులను నిస్తేజం చేశాడు. బంధువులందరూ కూడా కృష్ణుడికి నమస్కరించి దారి ఇచ్చారు. రథం ఆలయం ముందరకు వచ్చి ఆగింది. చెలికత్తె ఒకరు పరుగున లోపలికి వెళ్లి, రుక్మిణమ్మ, కృష్ణయ్య వచ్చేశారు, వచ్చేయమ్మా అని చెప్పగా సంతోషంతో చేతులు కదుపుతూ బయటకు వచ్చింది. తడబడుతున్నటువంటి అడుగులతో ఒకవైపు హృదయ వేగ స్పందన, మరొక వైపు నునుసిగ్గుతో చెలికత్తె చేతి ఆసరాతో బయటకు వచ్చింది. బయట రథంలో ఉన్నటువంటి కృష్ణుడు తడబడుతున్నటువంటి అడుగులతో పెళ్లి కుమార్తె అలంకరణలో భువన సుందరి రుక్మిణిని చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. శిరస్సు వంచి వచ్చినటువంటి రుక్మిణి మొట్టమొదటిసారి కన్నుల ముందున్నటువంటి కృష్ణుని కొద్దిగా తల ఎత్తి చూసింది. రుక్మిణికి కృష్ణుడు ఆ క్షణం ఎలా కనిపించాడు అంటే, పూర్ణ చంద్రబింబం వంటి ముఖార విందం, సింహరాజపు నడుము వంటి నడుము, కొత్త కమలరేకుల వంటి కన్నులు, విశాలమైనటువంటి అందమైనటువంటి వక్షస్థలం, నీలాకాశం వంటి శరీరకాంతి, పర్వతములకు శత్రువైనటువంటి ఇంద్రుని ఐరావత హస్తం వంటి హస్తములు, చేతిలో చక్ర ఆయుధం, పీతాంబరం కట్టినవాడు, ఘనమైనటువంటి ఆభరణాలు ధరించినవాడు, శంఖం వంటి కంఠం కలవాడు, జయము కోసం ఉత్కంఠ కలవాడు, లోకమంతా మోహించినవాడు అయినటువంటి కృష్ణును చూసి తన్మయత్వంలో నిలబడిపోయింది. రుక్మిణియే కాదు, అక్కడ ఉన్నవారి యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవదేవుని యొక్క దర్శనం లభించిన వారందరూ కూడా జన్మ జన్మలుగా చేసుకున్నటువంటి వారి యొక్క పుణ్య ఫలితం. అలా అందరూ చూస్తూ ఉండగానే కృష్ణుడు తన చేయి చాచి రుక్మిణి చేయి పట్టుకుని రథంలోకి తీసుకున్నాడు. పాణీగ్రహణమైనటువంటి ఆ జంటపై ఆకాశంలోని వారందరూ కూడా పుష్పాలతో అక్షింతలతో ఆశీర్వదించారు. అక్కడ ఉన్నవారందరూ కూడా అక్షింతలు పూలు చల్లారు. రథం ద్వారకా వైపు పరుగెడసాగింది. తేరుకున్నటువంటి సైనికులు కళ్యాణ వేదిక దగ్గర ఉన్నటువంటి శిశుపాల, జరాసంధ, రుక్మిణులకు వివాహం తెలియజేయడానికి పరిగెత్తారు. కళ్యాణ మండపంలో ఉన్నటువంటి జరాసంధుడు, రుక్మి, శిశుపాల, దంతవ్రక్తులకు గౌరీదేవి ఆలయం నుండి వచ్చినటువంటి సైనికులు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకుని వెళ్లినటువంటి సమాచారం తెలుపుతారు. అందరూ కూడా కోపంతో రగిలిపోతారు. ఎంత ధైర్యం ఆ కృష్ణుడికి! మన రాజకన్యను అందరూ కూడా చూస్తూ ఉండగా ఆయనను పెళ్లి కుమార్తెను అపహరించుకుపోతాడా? పదండి, ద్వారకకు వెళుతున్నటువంటి ఆ గోపాలుని అడ్డగించి మన కన్యను తెచ్చుకుందామంటూ తమ సైన్యాలతో బయలుదేరి వెళతారు. ఇక్కడ ద్వారక వైపు పయనిస్తున్నటువంటి కృష్ణుని తోడుగా యాదవ సైన్యం అంతా కూడా బలరాముని యొక్క నేతృత్వంలో వచ్చి కలిసింది. జరాసంధుడు, శిశుపాలుడు, దంతవ్రక్తుడు వెంబడిస్తూ దగ్గరకు రాసాగారు. దంతవ్రక్తుడు ముందుగా కృష్ణరథం చెంతకు చేరి కృష్ణుని మాటలతో తోలనాడుతూ ఉన్నాడు. ఓయి గోపాల, గోకులంలో వెన్న దొంగలించడం కాదు, మా అన్న శిశుపాలుని వధువు రుక్మిణిని తీసుకువెళ్లడం కాదు, దొంగచాటుగా ఆలయం నుండి కన్యను అపహరించినటువంటి పిరికి పంద, మీసం లేకపోయినా రోషముంటే నిలిచిపోరాడు. ఇంతటా దంతభక్తుని యొక్క మాటలు వినలేక రుక్మిణి తన చెవులు మూసుకుంది. చూసినటువంటి గోవిందుడికి ఆగ్రహం వచ్చింది. రథం ఆపి దంతవ్రక్తుని వంక చూసి, దంతవ్రక్త, ఈ క్షణంతో నీ ఆయువు తీరిపోయింది అని చక్ర ప్రయోగం చేశాడు. చక్రం రివ్వున దూసుకుపోయి తోలనాడుతూ ఉన్నటువంటి దంతవ్రక్తుని శిరస్సును ఖండించింది. శిరస్సు భూమిపై పడి దొర్లుతూ పడిపోయింది. క్షణాలలో అతను విగత జీవుడయ్యాడు. జరాసంధుడు, శిశుపాలునితో సహా వస్తున్నటువంటి సైన్యం కంటికెదురుగా జరిగినటువంటి దంతవృక్తుని హతం చూసి నిర్ఘాంతపోయి నిశ్చేష్టులయ్యారు. అదను చూసినటువంటి యాదవ సైన్యం వారిపై యుద్ధాన్ని సాగించి తరిమి కొట్టసాగింది. పలాయనమవుతున్నటువంటి సేనలను కృష్ణుడి యొక్క ఉగ్రరూపం చూసినటువంటి జరాసంధుడు శిశుపాలునితో, శిశుపాల, ఈరోజు విజయలక్ష్మి యాదవుల వైపు ఉంది, అందుకే వారు విజయం సాధిస్తున్నాను. మనం పోరు సాగిస్తే ఓటమితో పాటు మరణం కూడా తప్పదు. అనువు కాని సమయంలో తగ్గటం యుద్ధనీతి. భార్య లేదని చింతవలదు, బ్రతికి ఉంటే ఇంకొక భార్య కూడా దొరుకుతుంది కదా అని సముదాయించి సేనలను వెనుకకు మరలించుదామని చెప్పి ఆదేశిస్తాడు. అది చూసి యాదవ సైన్యం జయ జయకారాలు చేశారు. వెనుక తిరిగినటువంటి వెళుతూ ఉన్నటువంటి జరాసంధుడు, శిశుపాలుడు, వారి సైన్యం చూసినటువంటి రుక్మికి అర్థం కాకపోయినా తన సైన్యంతో ముందుకు సాగాడు. దంతభక్తుని యొక్క విగత తత్వాన్ని, విగత శరీరాన్ని చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది. అయినా కూడా మొండి ధైర్యంతో కృష్ణుని వెంబడించసాగాడు. రుక్మిణి కృష్ణుడి యొక్క దరిదాపులకు రాగానే కృష్ణుని నిందించసాగాడు. కృష్ణ, మా సరివాడువా లేక నీవేమైనా గొప్పవాడివా? ఏది నీ వంశం? ఎక్కడ జన్మించావు? ఎక్కడ పెరిగావు?
ఏది నడవడి ఎవరికి తెలుసు? సిగ్గులేని వాడవు, మర్యాదలు తెలియవు, మాయోపాయంతో గాని నిజరూపంతో శత్రువును జయించలేనివాడవు, వాసుదేవుడవు కావు, వావి వరుసలు లేవు. నీ అత్త కొడుకు శిశుపాలునికే కాబోయే భార్య అటువంటి నీకు సోదరి వరుస అవుతుంది కదా, ఎలా అపహరిస్తావు? మా రుక్మిణిని ఇచ్చేయి, లేదా నీ గర్వభంగం అయ్యేటట్లుగా యుద్ధంలో ఓడిస్తాను అన్నటువంటి పరుష వచనాలకు రుక్మిణికి దుఃఖంతో కన్నీరు రాసాగింది. అది చూసినటువంటి కృష్ణుడు ఉగ్ర నరసింహుడయ్యాడు. విల్లు తీసుకొని బాణాలు సంధించి రుక్మి రథసారథిని అశ్వాలను పడగొట్టాడు. రథాన్ని ముక్కలు చేశాడు. కింద పడ్డటువంటి రుక్మి వైపు రథం దిగి కత్తి తీసుకొని దూసుకు వెళ్ళాడు. అది చూసినటువంటి బలరాముడు కూడా రథం దిగి, కృష్ణ వద్దు, చంపవద్దు, సంయమనం పాటించు, రుక్మిణి సోదరుడు, గుర్తించుకో అని అన్నాడు. ఎక్కడి నుండి చూస్తున్నాడో నారదుడు కూడా శాంతపరచడానికి వచ్చాడు. రుక్మిణి కూడా రథం దిగి రుక్మి దగ్గర ఉన్నటువంటి కృష్ణుని పాదాలకు తాకి, మధుసూదన, మా అన్న చేసినటువంటి తప్పును క్షమించి ప్రాణభిక్ష పెట్టండి, మా తల్లిదండ్రులకు పుత్రశోకం కలిగించకండి అని చెప్పి ప్రాధేయపడుతుంది. ఇక కృష్ణుడు తన సహజమైనటువంటి మందహాస రూపంలోకి వచ్చి రుక్మి వంక చూసి, బావా చూశావా, నీవు కాదనుకున్నా నీ చెల్లెలు నీ ప్రాణాలను రక్షించింది. అయినా భావమైనటువంటి నీకు సత్కారం చేయకుండా ఇతరులు చూసి ఇలాంటి నిందారోహణ చేయకుండా ఉండడానికి నీకు నేనే తగినటువంటి సత్కారం చేస్తాను అని కత్తితో సగం మీసం సగం తల జుట్టు తీసేశాడు. అది చూసినటువంటి నారదుడు అన్నాడు, తలశిరోజాలు మీసం తీయడం తలదీయడం కన్నా కూడా పెద్ద శిక్ష, సత్కారం కాదు అని చెప్పగా బలరాముడు మాత్రం కృష్ణుణ్ణి మందలించాడు. రుక్మిణి ద్వారా బంధువైనటువంటి రుక్మి ఇలా చేయడం తగదని చెప్పాడు. రుక్మిణి వంక చూసి, తల్లి, ఇలాంటివి మనసులో ఉంచుకొని కృష్ణుణ్ణి ద్వేషించవద్దు, ఇలాంటి చేష్టలు కృష్ణుడు ఇంకా మానలేదు అని అన్నాడు. రుక్మిణి కృష్ణుని వంక చూసి నమస్కరించింది. కృష్ణుడు చిరునవ్వుతో దగ్గరకు తీసుకున్నాడు. అందరూ కూడా రథాలు అధిరోహించి ద్వారకకు ప్రయాణమయ్యారు. బలరాముడు ద్వారకకు రుక్మిణి కృష్ణుల యొక్క ఆగమనం గురించి ముందు వర్తమానం పంపించాడు. వేగుల ద్వారా ద్వారకను సుందరంగా అలంకరించమని, కృష్ణుడు కళ్యాణానికి ఏర్పాట్లు చేయమని ప్రజలందరినీ కూడా ఆహ్వానించమని చెప్తాడు. రుక్మిణి తల్లిదండ్రులను విదర్భ నుంచి, అలాగే కురు ఇతర సామ్రాజ్య రాజులందరినీ కూడా ఆహ్వానించమని చెప్పి వర్తమానాన్ని పంపిస్తారు. కృష్ణుడిచే పరాభవించబడినటువంటి రుక్మి తాను జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు విదర్భలో అడుగు పెట్టనని సైన్యాన్ని వెనక్కు పంపి తాను మగధ రాజ్యానికి ప్రయాణమవుతాడు. ద్వారక అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబై ఉంటుంది. బలరాముడు నారదుడు ముందుండగా వెనుక దారకుడి యొక్క రథసారథిగా ఉన్నటువంటి రథంలో శ్రీకృష్ణ రుక్మిణులు ద్వారకలోకి ప్రవేశించారు. రహదారులకు ఇరువైపులా పూల వర్షం కురిపిస్తూ ఉంటే రథం రాజభవనం వైపు నెమ్మదిగా వెళ్తూ అక్కడి నుండి రాజభవనం దగ్గరకు దేవకి, వసుదేవులు, ఉగ్రసేనుడు, మిగిలినటువంటి పురప్రముఖులందరూ కూడా ఆహ్వానం పలికారు. రుక్మిణి కృష్ణులకు మంగళ హారతి ఇచ్చి స్వాగతం పలికారు. వసుదేవుడితో వారు అన్నాడు, కృష్ణ, రుక్మిణి, మీరిరువురికి మరి 2 దినములలో శుభముహూర్తామున వివాహం నిశ్చయించాము. అంతదాకా మీరిరువురు వేరువేరు మందిరములో ఉండండి. రుక్మిణి, మీ తల్లిదండ్రులను రమ్మని వర్తమానం పంపించాం, వారు కూడా బయలుదేరి వస్తున్నారు. నారదుడు కూడా నేను దేవతలందరినీ వివాహానికి ఆహ్వానించి తీసుకుని వస్తానని చెప్పి వెళతాడు. 2 రోజుల్లో ద్వారకను సర్వాంగ సుందరంగా అలంకరించారు. కళ్యాణ మండపం మామిడి తోరణాలతో, రకరకాల పూలమాలలు, పుష్పాలతో అలంకరించారు. అరటి చెట్లు మొదలైనటువంటి వాటితో స్వాగత ద్వారాలు ఏర్పాట్లయ్యాయి. వైకుంఠమే భూమికి దిగి వచ్చినట్లుగా ఉంది. భూరాజులతో పాటు సమస్త దేవత, యక్ష, గంధర్వ, కింపురుషులందరూ కూడా మానవ రూపాలలో ద్వారకకు విచ్చేశారు. దేవగురువు బృహస్పతితో సప్త ఋషులు ఋత్వీకులయ్యారు. కృష్ణ రుక్మిణి యొక్క వివాహానికి శాస్త్రోక్తంగా రుక్మిణి కృష్ణులను మంగళ స్నానాలు చేయించి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా అలంకరించారు. విదర్భ నుండి రుక్మిణి తల్లిదండ్రులను దేవరథంలో ఇంద్రరథసారథి తీసుకుని వచ్చారు. సకల దేశాల రాజులు, బ్రహ్మ మహేశ్వర దంపతులతో దేవతలందరూ కూడా కళ్యాణ మందిరంలో ఆసీనులై ఆ యొక్క పుణ్య ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కృష్ణుడు స్నాతకం చేసుకుని కళ్యాణ మండపంలో కూర్చున్నాడు. నారదుడు స్వయంగా పెళ్లి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. మానవావతారంలో దేవదేవుని యొక్క పెళ్లి అని అందరూ కూడా కమనీయ ఘట్టాన్ని కనుల ద్వారా తమ యొక్క హృదయాలలో భద్రపరుచుకుంటూ ఉన్నారు. రుక్మిణి గౌరీ పూజ సుసంపన్నమై ముహూర్తం సమీపించడంలో ఆమెను మానవ రూపాలలో ఉన్నటువంటి దేవతలు బంధువులుగా కళ్యాణ పల్లకిలో తీసుకుని వచ్చారు. ఇద్దరి మధ్య అడ్డుతెర, ఆ పక్క నుండి భీష్మ దంపతులు రుక్మిణి హస్తాలు కృష్ణయ్య హస్తాలతో ఉంచి శాస్త్రోక్తంగా కన్యాదానం చేశారు. ముహూర్త సమయం రాగానే జీలకర్ర, బెల్లం వధూవరులు ఒకరిపై ఒకరు ఉంచడంతో కళ్యాణం జరిగింది. చూసిన వారందరూ కూడా పవిత్రాక్షతలు చల్లి దీవించారు. మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, నాగవల్లి, అరుంధతి దర్శనంతో సుసంపన్నమైంది.
జగన్నాథుడి యొక్క కళ్యాణం చూసి తరించిన వారందరూ కూడా అదంతా కూడా తమ తమ పూర్వజన్మ పుణ్యమని తిరుగు ప్రయాణమయ్యారు. నారదుడు స్వస్తి వాక్యం పలుకుతూ రుక్మిణీ కళ్యాణం చూసిన వారు, వినిన వారు, అలాగే చదివిన వారు తరిస్తారని, ఏ ఇంట రుక్మిణీ కళ్యాణం చదివితే ఆ ఇంట పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్లు అవుతాయని పలికాడు. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.